హలో అందరికీ ముందుగా అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. నేనైతే మూడవ శుక్రవారం శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఈ సంవత్సరం అయితే చాలా చాలా బాగా జరిగింది మా వరమహాలక్ష్మి వ్రతము. ఈ సంవత్సరము అయితే దానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఈసారి వరమహాలక్ష్మి వ్రతానికి మా అత్తమ్మ అండ్ మా ఆడపడుచు అండ్ వాళ్ళ పిల్లలు వచ్చారండి. చాలా చాలా సంతోషంగా అనిపించింది. వాయనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ ఇంట్లోనే 4 లక్ష్ములు ఉన్నారు అని చెప్పారండి. అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను వీడియోలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది మా ఆడపడుచు రావడం. తను పూజ సామాన్ డెకరేషన్లో నాకు హెల్ప్ చేసింది. కొన్ని పూజ కలశం అమ్మవారి కలశం తనే డెకరేట్ చేసింది అమ్మవారికి. అమ్మవారినేమో మా ఆయన రెడీ చేశాడు. నేను కేవలం పూజ మాత్రమే చేశానండి. ప్రసాదాలు మా అత్తమ్మ చేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం చెప్పాను, నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు ఖచ్చితంగా రావాలి వ్రతానికి, నాకు చాలా బాగా అనిపించింది. మా ఆడపడుచుంటే తప్పకుండా వస్తే వదిన, నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదా రావడం, నాకు కూడా చాలా బాగా అనిపించింది అని అంది. మా కోడలు, మా అత్తమ్మ, ఆడపడుచు, నేను, నా వరదే కామరూపిణి విష్ణువక్షస్థలారూఢే భక్త మోక్షప్రదాయిని శంఖచక్ర గదాహస్తే విశ్వరూపిణి జయః జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభమంగళం. కలిసి పూజ చేసుకున్న తర్వాత, అందరం కలిసి పూజ చేసుకున్న తర్వాత మంగళహారతి పాటలు టీవీలో పెట్టుకొని అయితే మంగళహారతి ఇచ్చామండి. ఎవ్రీ ఇయర్ మా పాప నేను మాత్రమే ఉంటామండి. ఈసారి అయితే మేమందరం కలిసి చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు తోచినంతలో మేము అమ్మవారిని ప్రతి సంవత్సరం ఒక్కొక్కలాగా డెకరేట్ చేస్తూ న్యాచురల్గా అరిటాకులు, బంతిపూలతో డెకరేట్ చేసుకున్నాము. ఈసారి మాత్రమే మేము మీషోలో ఈ కట్టెన్ ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చింది. అది కూడా వినాయకుడు ఉన్నట్టు అనిపించింది. పూలు అన్నీ మాకు తోచినట్టుగా మేము చేసామండి. మొత్తానికైతే పూజ కంప్లీట్ చేసాము. టీవీలో చూస్తూనే చేసామండి. నేను అనుకున్న, నా మనసుకు ఒక్కసారైనా పంతులు గారిని పిలిచి వ్రతం చేసుకుందామని అనుకున్నాను. పంతులు గారు లేని లోటు తీరింది మాకు ఈ సంవత్సరం. అందరం బాగా చదువుకున్నాము. అందరం మంచిగా అనిపించింది. వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మా అల్లుడు తీసాడండి వీడియో, కొంచెం కన్సిడర్ చేయండి. చాలా ఆయనకు సాధ్యమైనంత వరకైనా తీసాడండి. నేను అసలు ఫస్ట్ ట్రైపాడ్ పెట్టి ఉంచితే అయిపోయేది. నేను పూజ హడావుల్లో దాన్ని మర్చిపోయాను. ఫోన్ ఇచ్చి ఈ యాంగిల్లోది అంటే అట్లా తీసాడండి. లాస్ట్కి అయితే అమ్మవారి వ్రతం, వరమహాలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ వ్రతం తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని అనిపించిందండి నాకు. ఇంతే అండి. మీరు ఎలా జరుపుకున్నారు మీ వరమహాలక్ష్మి వ్రతం? మీరు ఏ రోజున జరుపుకున్నారు? 3వ శుక్రవారమా, 4వ శుక్రవారమా, 2వ శుక్రవారమా? మేమైతే 3వ శుక్రవారం జరుపుకున్నాం. అసలైతే మనకి ఎప్పుడైనా కూడా వరమహాలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు 2వ శుక్రవారం వచ్చేది. ఈసారి 3వ శుక్రవారం వచ్చింది. మేము అమ్మవారికి అయితే 5 రకాల ప్రసాదాలు చేసుకున్నామండి. అమ్మవారి పటము, ఈసారి షాపింగ్కి మా అత్తమ్మ కూడా వచ్చింది నాతోని. అమ్మవారి కాసు తీసుకున్నాను. 2 కాసులు ఉన్నాయి అనుకోకండి. 2 కాసులు అయితే లాస్ట్ ఇయర్ కాసు పెరిగిపోతే దాన్ని అతికించి అమ్మవారికి వేశాను. ఈ సంవత్సరం తీసుకున్న కాసేమో కలశానికి వేశాను. అన్ని పంచామృతాలలో కడిగి మళ్ళీ నీళ్ళతో కడిగిన తర్వాతనే అమ్మవారికి సమర్పించానండి. తర్వాత మా ఆడపడుచుకి అండ్ మా పాపకి అందరికీ కాళ్ళకి, మా కోడలికి కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకున్నానండి వాళ్ళ చేత. ఇక్కడైతే నేను అంటున్నాను మా పాపతోని, మా ఇంటి మహాలక్ష్మి అని మా పాపని ముద్దు చేస్తున్నాను. అంతే కదండి, ఎవరికైనా తన కడుపున పుట్టిన ఆడపిల్ల వాళ్ళ ఇంటి మహాలక్ష్మి అవుతారు ఎవరికైనా కూడా. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఈ సంవత్సరం వ్రతం. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మా పాపకు కాళ్ళకు పసుపు రాసిన తర్వాత మా కోడలకు కూడా రాశానండి. తర్వాత మా పాప అడుగుతుంది, మా ఆడపడుచుకి శారీ తీసుకున్నానని చెప్పాను కదండి ఫస్ట్ టైం వచ్చిందని.
మరి మమ్మీ మాకేది నాకు అక్కకి ఏది శారీ అని అడిగింది. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఆలోచనే రాలేదండి నాకు. మా పాపకి మా కోడలకు కూడా తీసుకుందాం శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ అని అనిపించలేదు. నా ఆలోచన అంతా పూజ ఇలా జరుగుతుంది, పూజ ఇట్లా జరుపుకోవాలి. దానికంటే ముందు రోజు ఒక 2 డేస్ ముందే, వరలమహాలక్ష్మి వ్రతం కంటే 2 డేస్ ముందే మా పాప బర్త్డే అండి. తన షాపింగ్, ఈ అమ్మవారికి సంబంధించిన షాపింగ్ ఇవి చేయడంలోనే అసలు టైం సరిపోయింది. తర్వాత బర్త్డే రోజు మా తమ్ముని వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు వీళ్ళందరూ రావడం జరిగింది. తర్వాత ఇదే హడావుడిలో కొనసాగిందండి. అసలు నిజంగా వాళ్ళకి బట్టలు తీసుకోవాలని ఆలోచన రాలేదు. వాయనని పిలిచానని చెప్పాను కదండి. ముందుగా మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ, తర్వాత మా ఫ్రెండ్స్ 3 వచ్చారండి. తర్వాత ఇంకో 2 వచ్చారు. వాళ్ళని వీడియో తీయడం మర్చిపోయాను. పూజ అంతా చేసుకునేది ఈ యొక్క దానికోసమే కదండి, భర్త ఆశీస్సులు పొందాలని. ఫైనల్గానైతే నైట్ 10:30 వరకు, ఆ టైం వరకు మా ఆయన సెకండ్ షిఫ్ట్ అండి. ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అప్పుడు అమ్మవారి దగ్గర ప్రసాదాలు తీసుకొని మేము ఉపవాసం వదిలామండి. ఇక్కడ ముందుగా మా ఆడపడుచు వాళ్ళకే బట్టలు పెట్టి వాయినం ఇచ్చాను. తర్వాతనే మా ఫ్రెండ్స్ వచ్చారు. కానీ అది వెనకాలది ముందు వచ్చిందండి వీడియో, ఏమనుకోకండి. ఇక్కడ ఫస్ట్ కంకణం కట్టి బొట్టు పెట్టి పసుపు బొట్టు ఇచ్చి తర్వాత వాళ్ళకి గాజులు ఇచ్చి బట్టలు పెట్టాను. ఈ సంవత్సరం మా పాప ఇట్లా అడిగిందనేసి నేను మా ఆయనతో చెప్పాను. చెప్తే తను అన్నారు, సరేలే నాన్న, సరేలే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే నాన్న వాళ్ళిద్దరికి అని అన్నాడు వాళ్ళ డాడీ ఆమెతోని, మా పాపతోని. నిజమేనండి. నాకైతే మా పాప అడగడంతోనే నాకు చాలా బాధ అనిపించింది. తీసుకుంటే అయిపోయేది వాళ్ళకి కూడా. అంటే తన బర్త్డేకి తీసుకున్నాం కానీ ఇట్లా వ్రతం కోసం తీసుకుందాం అన్న ఆలోచన అంటే ఏ ఇయర్ కూడా తీసుకోలేదండి. ఎందుకంటే శ్రావణ మాసంలోనే తన బర్త్డే వస్తుంది, ఇందులోనే వ్రతం వస్తుంది కాబట్టి బర్త్డే తీసుకుని డ్రెస్ వేసుకుంటుంది. వ్రతానికి మేము మామూలుగా అమ్మవారి పెట్టిన చీర నేను రాఖీ రోజు కట్టుకుంటాను, అంతే అండి. కాకపోతే ఈ సంవత్సరం 2 వెంటనే వచ్చాయి. అయినా కూడా నాకు అసలు తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను తనకి. ఇట్లా జరిగిందండి మా వ్రతం అయితే. మీరు ఎలా జరుపుకున్నారో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి సంవత్సరం ఇలానే అమ్మవారు మాకు ఆశీస్సులు ఇస్తే ఇంకా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతే అండి వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని తర్వాత రాఖీ వ్లాగ్ పెడతాను, మా పాప బర్త్డే వ్లాగ్ కూడా పెడతానండి, చూడండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వీడియో నువ్వు కెమెరా ఇట్లా పెట్టు అలా పెట్టని మా అల్లుడిని వీళ్ళు అనుకుంటూ నవ్విపిస్తున్నారండి. తను కాళ్ళు తీయడము, కంకణాలు కట్టేది తీయడం, ప్రతి ఒక్క చిన్న బిట్టు కూడా అసలు మిస్ కాకుండా తీసిండు. కాకపోతే ఫేసులు కనబడితే కాళ్ళు కనబడతలేవు, కాళ్ళు కనబడితే ఫేసులు కనబడతలేవు, ఏదో అట్లా తీసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మొత్తానికి కష్టపడితే అయితే తను వీడియో తీసిండు. తను వీడియో తీయడం వల్లనే నేను ఈ వ్లాగ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సాయి. అల్లుని పేరు యువన్ సాయి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.